తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ బృందాలు హెచ్చరిస్తున్నాయి. ఎటువంటి సహాయం కావాలన్నా స్థానిక అధికారులను సంప్రదించవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజులు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపినట్టు తెలుస్తోంది. ఇక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్నరేష్ అందిస్తారు. రామ్నరేష్, చెప్పండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, అదేవిధంగా గోధి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో హైదరాబాద్ వాతావరణ నుంచి కొత్త ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు మాత్రం తెలంగాణలోని అన్ని జిల్లాలకు జారీ చేస్తే ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, మల్కాజ్గిరి, అదేవిధంగా నల్గొండ, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, భువనగిరి, సూర్యాపేట ఈ జిల్లాలకు పూర్తిగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో పూర్తి స్థాయిలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి, ఉరుములతో కూడిన పిల్లలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేస్తున్నారు. అదేవిధంగా చూస్తుంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిన్న 10 చోట్ల అంటే నిన్న సాయంత్రం నుంచి వర్షాలు కురిసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తుంటే రాత్రి సమయాల్లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా రోడ్లపై మోకాల్లో చేరడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడ్డాయి. దీంతో అంటే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పేసి హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కొన్ని క్లియర్గా అంటే ప్రజలకు అప్రమత్తం చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉంటుంది. జీహెచ్ఎంసీ, అదేవిధంగా హైడ్రా, డిఆర్ఎఫ్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేయడం జరిగింది. వాటర్ అంటే ప్రధానంగా చూసుకుంటే జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చేసి వాటర్ లాగింగ్ పాయింట్ 140 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నాయి. వాటి దగ్గర అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి దాదాపు 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయి, మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం కూడా అన్ని శాఖలను అప్రమత్తం చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజగారికి నిన్న దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అన్ని చోట్ల ఎదురుగాలు వీసే అవకాశం ఉంది. కరెంట్ పోతే ఎమర్జెన్సీ సంబంధించి జనరేటర్ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి, ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని శాఖల సిబ్బందికి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు హైదరాబాద్ సంబంధించిన మా ఇన్ఛార్జి మంత్రి ఎవరైతే ప్రభావితంగా ఆయన కూడా దీనికి సంబంధించి హైదరాబాద్ సంబంధించి ప్రధానంగా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో అక్కడ ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పేసి, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా చూడాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పేసి, మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే నిన్న 11 జిల్లాలకు ఎలా అలర్ట్ ఇచ్చారు. ఈ రోజు మాత్రం దాదాపు అన్ని జిల్లాలకు ఎలా అలర్ట్ జారీ చేసిన అన్ని సంస్థలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం అంటే ఈ సీజన్ లో వేసవి సీజన్ సంబంధించి ఓన్లీ కళ్ళాల్లోనే ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల వాళ్ళ రైతులు ఏదైతే వడ్లు పడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.